రేషన్ బియ్యం కేసులో పేర్ని నానిని కాపాడాల్సిన అవసరం కూటమి నేతలకు లేదన్నారు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ. పేర్ని నాని తమకు ఆగర్భ శత్రువని, పేదల రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించి పెనాల్టీ కట్టినంత మాత్రాన కేసు నుంచి బయటపడలేరన్నారు. పేర్ని నాని చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పదన్నారు కొనకళ్ళ. పేర్ని నాని మాకు ఆగర్భ శత్రువు, మాకు రాజకీయ ప్రత్యర్థి. ఈ నియోజకవర్గంలో అతను కొల్లూరు రవి మీద అక్రమం కేసు బనాయించి అతను రాజమండ్రి సెంట్రల్ జైల్లో 2 నెలలు 60 రోజులు అట్టు పెట్టాడు. అటువంటి వాడి మాకు ప్రేమ ఉంటుందా? ఎందుకు ఉంటుంది? వాళ్ళ ప్రభుత్వం వాడి మీద కేసు పెట్టారు. పేర్ని నాని మీద కేసు పెట్టడం జరిగింది. రికవరీ నిమిత్తంగా 1,70,00,000 రూపాయలు డబ్బు కట్టడం జరిగింది. ఎక్కడికి పారిపోవడానికి వీల్లేదు. అతని మీద కేసు అయ్యింది, విచారిస్తున్నారు. సమయం రాగానే అరెస్ట్ చేస్తారు. దాని నుంచి పేర్ని నాని తప్పించుకోలేడు. ఎవరు బాగా కాపాడాల్సిన అవసరం ఏంటి? మేము ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన అవకతవకలన్నిటి మీద మేము చర్యలు తీసుకున్నాం. దానికి సహకరించిన అధికారుల మీద చర్యలు తీసుకుంటున్నాం, నాయకుల మీద చర్యలు తీసుకున్నాం. అందులో పేర్ని నాని కూడా తప్పించుకోలేడు. అతని మీద కూడా చర్య తీసుకుంటాం.